నమస్తే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. ఖజానా ఖాళీ అవుతోందా అని. జీతాల భారంతో ప్రభుత్వం సతమతమవుతోందా అని. 10 ఏళ్ల కిందట 1500 కోట్లుగా ఉన్న జీతాల ఖర్చు ఇప్పుడు 6000 కోట్లకు ఎలా చేరింది? కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ మాత్రం అది కాదు. జీతాలేమో పెరుగుతున్నాయి. ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం ఎందుకు లేదు అనేదే. అప్పుడేమో కేసీఆర్ హయాంలోనే బాగుండేదని సగటు ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు గొంతెత్తుతున్నాడు? రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్న జీతాల వెనక ఉన్నది మైండ్ గేమా లేక మేలు చేసే నిర్ణయమా? తెలంగాణ ఉద్యోగుల మనసులో ఏముంది? రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది క్లియర్ కట్గా ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముందుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బయటపెట్టిన లెక్కలు చూస్తే ఎవరికైనా సరే షాక్ తగలాల్సిందే. ఎందుకనంటే విద్యుత్ శాఖ విషయానికి వస్తే ఇక్కడ క్లాస్ 4 ఉద్యోగి, ఒక స్వీపర్, అంటే ఒక స్వీపర్కి కూడా నెలకు దాదాపుగా 2 లక్షల జీతం అందుకుంటున్నారట. మీరు ఇది నమ్ముతారా? నమ్మాల్సిందే. చీఫ్ ఇంజనీర్లు, వీరి జీతం దాదాపు 7 లక్షల వరకు ఉందిట. ఇది మన రాష్ట్ర గవర్నర్ లేదా టాప్ ఐఏఎస్ అధికారుల జీతం కంటే కూడా చాలా ఎక్కువట. ఇక మున్సిపల్ శాఖ విషయానికి వద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో అంటే జీహెచ్ఎంసీ పరిధిలో రెగ్యులరైజ్ అయిన శానిటేషన్ వర్కర్లకు 70,000 రూపాయలుగా, సీనియర్ డ్రైవర్లకు 1,00,000 రూపాయలకు పైగా జీతం అందుతోంది. ప్రతి 4 ఏళ్లకోసారి జరుగుతున్న పే రివిజన్స్, ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలే ఈ భారీ జీతాలకు కారణం. అందుకే కదా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే ఒక్కో పోస్టుకు 799 మంది పోటీ పడుతున్నారు. ఈ భారీ జీతాలే నిరుద్యోగులను కోచింగ్ సెంటర్ల వైపు ఉరకలు వేయిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో ఉద్యోగులు ఒక రకమైన కంఫర్ట్ జోన్లో ఉండేవారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే పరిస్థితి మొత్తం తలకిందులైందని ఉద్యోగ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్లో సమయంతో సంబంధం లేకుండా పనిచేయాల్సి వస్తోందని, తమను బానిసల తరహాలో చూస్తున్నారు అని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1వ తారీఖున వచ్చే జీతాలు ఇప్పుడు వాయిదాల పద్ధతిలో లేదా ఆలస్యంగా వస్తున్నాయి అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన డిఏలు, ఇతర ప్రయోజనాల విషయంలో రేవంత్ సర్కారు మాట తప్పింది అని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై జీతాల సెగ ఇప్పుడు గట్టిగానే తగులుతోంది. గత 10 ఏళ్లలో ఖర్చు చేసిన 15 లక్షల కోట్లలో ఏకంగా 12 లక్షల కోట్లు అంటే 80% కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలకే పోయాయి. కేవలం 20% మాత్రమే ఇక్కడ అభివృద్ధికి వాడారు అని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ విశ్లేషణ మీద ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా జీతాలు పెంచడం అనేది ఇక్కడ కేవలం ఉద్యోగుల అసంతృప్తి చల్లార్చడానికి ఆడుతున్న ఒక మైండ్ గేమ్గా వారు అభివర్ణిస్తున్నారు. తద్వారా ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు అనే విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. పెంచిన జీతం చేతికి అందుతున్నా పెరిగిన పని భారం ముందు అది తక్కువగానే కనిపిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. తాజా సర్వేల ప్రకారం కేసీఆర్ హయాంలోనే మేము సంతోషంగా ఉన్నాం అని మెజార్టీ ఉద్యోగులు కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతున్నారు. అప్పుడు జీతాల పెంపుతో పాటుగా ఒక రకమైన గౌరవం కూడా తమకు ఉండేదని, ఇప్పుడు కేవలం ఒక పనిముట్లుగా మాత్రమే చూస్తున్నారనే భావన వారిలో బలంగా నాటుకుపోయిందిట. ఈ అసంతృప్తి గనక ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ వర్గం మొత్తం ఏకతాటిపైకొచ్చి బీఆర్ఎస్కు మద్దతు పలికే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగుల ఓట్లు ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలవని గతంలో ఉన్న చరిత్ర మనకి చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు ఏ రకంగా కీలక పాత్ర పోషిస్తారు, గవర్నమెంట్ రావాలన్నా, గవర్నమెంట్ పడిపోవాలన్నా. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ పెరుగుతున్న జీతాలు ఉద్యోగులకు సంతోషాన్ని ఇవ్వాలి, కానీ అసంతృప్తి నింపుతున్నాయి. ప్రభుత్వం కేవలం జీతాలు పెంచితే సరిపోదు కదా, ఉద్యోగుల సంక్షేమం అలాగే పని వాతావరణాన్ని కూడా మెరుగుపరచాలి. మరి రేవంత్ రెడ్డి ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతారు? ఉద్యోగుల్ని మళ్ళీ తన వైపుకు తిప్పుకోగలరా, లేక బీఆర్ఎస్ మళ్ళీ ఉద్యోగుల అండతో పుంజుకుంటుందా అనేది చూడాలి.
ఇది వాటి మన టాప్ స్టోరీ.